ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, గతంలో విధ్వంసం జరిగింది, ఇప్పుడు మేము సుపరిపాలన అందిస్తున్నాము అని చెప్పారు అధ్యక్ష. అసలు సుపరిపాలన అంటే ఏంటి అధ్యక్ష అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అంటే సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 9 నెలల్లో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేయడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రోజుకి 50 మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే బెల్ షాప్స్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టి 9 నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగులకు డిఏ పిఆర్సి ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 83 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి, అలాగే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు 53 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష, అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 13,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేశారు అధ్యక్ష, అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే 60% నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ 9 నెలల్లో, దాన్ని సుపరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష, మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీ పడడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమ పరిపాలన సుపరిపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు, అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీల్లో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష? 4 లక్షలు కాదు అధ్యక్ష, 9 నెలల్లో 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం 6 నెలల్లో 1,25,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో మెగా డిఎస్సి అధ్యక్ష చాలా స్పష్టంగా 4వ పేజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాలని చదవమంటున్నారు అధ్యక్ష. To date, investors have pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. Potential. ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం, ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నారు. ఎందుకు మేము తప్పు రాసి చెప్తున్నారు అధ్యక్ష? చూపించాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎట్లా ఉందా తెలుగులో? అలా ఉందా? తీయండి, తెలుగు కూడా తీయండి. తెలుగు కూడా వచ్చమ్మా, తెలుగు తీయండి, పుస్తకం తీయండి, నో ప్రాబ్లం. కానీ సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా, మళ్ళీ సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా. అంటే అనిత గారు చెప్పండి. చెప్పండి, ప్రింటింగ్ మిస్టేక్ పడిందా ఏంటి చెప్పండి. లేదు, 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చూడమండి అధ్యక్ష, ఎక్కడైనా ఏ పేజీ? ఏ పేజీ? 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి, నేను చదువుతున్నాను మేడం, ఇది గవర్నర్ ప్రసంగమే మేడం. పేజ్ నంబర్ 4. గురుగారు దళితులపైన ఎవరు దాడి చేశారో అందరూ తెలుసండి. కూర్చోండి 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 స్వామి, కూర్చోండి. కోర్టుకెళ్ళారు మీరు, కూర్చోండి 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 సార్. మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది, మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం గారితో నేను మాట్లాడుతున్నా, నేను మేడం గారితో చర్చిస్తున్నా. మీరు దళితులపైన మీరు దాడి చేసి చెప్తున్నా, లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు తెలుగు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. మళ్ళీ చెప్తున్నా. టు డేట్ ఇన్వెస్టర్స్ have pledged
ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా భయ్? మీ సభ్యులు లేరు. ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి కదా? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది. క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష. మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు, ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష. పార్టీ విధానం ఇది చాలా, ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది. గతంలో ఎన్ని పరిశ్రమలు పోనీ అటుగా నా స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసే అలవాటు అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు కూర్చోమనండి. వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష. చర్చ జరగాలి. ఈ ప్రభుత్వం ఇచ్చాము అని చెప్పలేదు. అవకాశాలు కల్పించబడి నియమించని చెప్పలేదు. అలోపి గారు సార్ అధ్యక్ష, చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి